నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండవ రోజు. సో నిన్న కూడా సూచీలు లాభాల్లోనే ముగిశాయి. అట్లాగే ఏంటంటే ఎఫ్ఐలు డిఐలు కూడా కొనుగోలు చేశారు. బ్యాంకింగ్ చమురు రంగ షేర్ల కొనుగోళ్ల మద్దతు లభించడం, ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ సూచీలు సోమవారం లాభాల బాట పట్టాయి. అలాగే ఏంటంటే నాలుగవ రోజు కూడా మార్కెట్ పెరగడంతో సెన్సెక్స్ 2 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 20 పైసలు తగ్గి 95.38 వద్ద ముగిసింది. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు 0.82% మేర తగ్గి $71.53 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్ సూచీ లాభపడితే దక్షిణ కొరియా, జపాన్, షాంఘై సూచీలు నష్టపోయాయి. ఐరోపా మార్కెట్లు మిశ్రమ ధోరణిలో కదలాడుతున్నాయి. సో నిన్న సెన్సెక్స్ 521 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయితే నిఫ్టీ 160 పాయింట్ల ప్లస్లో క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఏంటంటే ఈరోజు స్క్రీన్ మీద నెంబర్ చూసి తప్పనిసరిగా ఏంటంటే మీరు మీ టీవీని మ్యూట్ చేసి అలాగే బ్లూటూత్ను మ్యూట్ చేసి ఓన్లీ మొబైల్లోనే మాట్లాడుతూ రెండు షేర్స్ అడగండి. కుదిరితే స్పెల్లింగ్ చెప్పండి. సో తప్పనిసరిగా లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాం. సో రెండు కలిపి ఏంటంటే మీకు సాధ్యమైనంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో తప్పనిసరిగా ఏంటంటే మీరు యాక్టివ్గానే ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మరోవర్ అంటే ఈ ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్. సో ఏంటంటే నెంబర్స్ ఇప్పుడే స్టోర్ అవుతాయి. అట్లాంటి లైవ్ చాట్ బాక్స్ కూడా ఇప్పుడే ఉంటుంది. మళ్ళీ రేపు ఉదయం 8:30 మాత్రమే మళ్ళీ కార్యక్రమం లైవ్లోకి వస్తుంది. బట్ ఓన్లీ వీడియో ఉంటుంది. వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ప్యాక్. సో చాలా షేర్స్ అడుగుతారు అందరూ. కాబట్టి అది విన్నా సరే మీకు డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలింపట్టి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, మరి 4 రోజులు బట్టి లాభాల్లోనే ఉంది. మరి ఈ రోజు ఎలా ఉండబోతాం స్టాక్ మార్కెట్, ఒక 30 సెకండ్స్ బ్రీఫ్ ఇస్తారా? సెన్సెక్స్ 521 పాయింట్స్ ట్రెండింగ్ లో ఉంది. నిఫ్టీ 24,400 అబౌవ్ ఉంది. సో ఏమి అంత పెరిగింది అంటే మనం 24,102 క్రాస్ అయితే 24,500 అనుకున్నాం టార్గెట్. మేము నియర్ బై వచ్చేస్తుంది, ఫస్ట్ టార్గెట్ వచ్చేస్తుంది. సో ఎక్కడ దాకా రావచ్చు అంటే 24,700 దాకా ఆగేటట్టు కనపడలా. మొత్తం ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూల్ ఆఫ్ అవుతున్నాయి. యుఎస్, ఇరాన్ కానీ, క్రూడ్ కానీ ఇవన్నీ కూల్ ఆఫ్ అవుతున్నాయి. సో ఇట్స్ వెరీ గుడ్ కదా. హెచ్డిఎఫ్సి కూడా ఎప్పుడు మూవ్ ఉంది, నిన్న 4% పెరిగింది. సో డెఫినెట్ గా టార్గెట్స్ కూడా రీచ్ అయ్యే ఛాన్స్. బిజినెస్ అప్డేట్ ఇచ్చారు వాళ్ళు, బ్రహ్మాండంగా బాగుందని చెప్పారు. ప్లస్ దానికి యాడెడ్ ఫ్యూయల్ అన్నట్టు, అంటే మంచికే, నెగిటివ్ కాదు. రిలయన్స్ అనే ఎంఎన్ఎం కూడా స్ట్రెంగ్త్ ఇచ్చింది మార్కెట్ కి. సో అట్లా రియాలిటీ గానీ, ఆటో గానీ అవుట్ పర్ఫార్మ్ నిన్న ఫంటాస్టిక్. అందుకే కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా అప్ సైడే ఉంది, ఎక్కడ కూడా ఇది లేదు. కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అండి ఎప్పుడు పడిపోయే స్టాక్స్. డిక్సన్ టెక్నాలజీ 7% పెరిగింది నిన్న. సో ఇండివిజువల్ స్టాక్ అట్లా ఇండివిజువల్ మూవ్మెంట్స్ వచ్చినాయి. మిక్స్డ్ క్రాస్ ఓవర్ అనమాట ఒక రకంగా చూస్తే. ఎందుకు అంటే ఎట్లా ఇప్పుడు బ్రాడ్ బేస్ ర్యాలీ ఇది అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ తో పాటు లార్జ్ క్యాప్ కూడా కొంచెం పెరుగుతా ఉన్నాయి. కంటిన్యూ అవుతుందా అంటే 24,700 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇట్స్ ఎ గుడ్ ర్యాలీ. అందుకనే షార్ట్ కొట్టద్దని కూడా చెప్పాం. షార్ట్ కొట్టద్దని. ఫ్రెష్ న్యూ ఐ వస్తుందా అంటే ఈ 24,700 కనుక క్రాస్ అయితే మీకు 25,100 నెక్స్ట్ అనుకున్నాం. అది కూడా అక్కడ కూడా ఆగేటట్టు కనపడలా. ఇక 24,700 కనుక క్రాస్ అయితే న్యూ హై చూసే అవకాశం ఉంది. అంటే మేబీ నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో, నాట్ ఇమీడియట్. సో మేబీ 1-2 months లో కూడా చూడొచ్చు. ఇవన్నీ సర్ప్రైజ్ అయిపోయింది అనుకోండి, 1-2 months లో కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై చూడొచ్చు. అప్ ట్రెండ్ ఉంది, డోంట్ షార్ట్. ఇక్కడి నుంచి అయినా షార్ట్ చేయొద్దు దయచేసి. ఏ స్క్రిప్ట్ అయినా కొంచెం ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి స్లోలీ గోస్ అప్. ఇది మూవ్ కానీ న్యూ హై వచ్చే అవకాశం ఉందంటే న్యూ హై. ప్లస్ దీనికి ఇంకొక అట్లీస్ట్ ఏం యాడ్ అవ్వాలి, మాన్సూన్ పూర్తిగా సరిపోలేదు, ఇంకా మాన్సూన్ వర్షాలు బాగా పడాలి. ప్లస్ Q1 రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో Q1 కూడా బాగా వచ్చింది. ఐటీ సర్ప్రైజ్ గా ఐటీ కూడా బాగా ఇచ్చింది అనుకోండి, ఇక మార్కెట్ ఎవరు ఆపలేరు మార్కెట్ ని. నిఫ్టీ కూడా ట్రెండింగ్ లో ఉంది కదా, అట్లానే బ్యాంక్ నిఫ్టీ కూడా నెక్స్ట్ దగ్గరలో వచ్చేసి 61,500 దాకా ఉందండి. అక్కడ వరకు వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. సో నేను అనుకున్నది 63,500. అది ఎప్పటికైనా వచ్చి తీరుద్ది. ఎందుకంటే షార్ట్ అంటే ఎప్పటికైనా 10 ఏళ్ళకి కాదు, షార్ట్ టర్మ్ లోనే.
సరే ఫస్ట్ టార్గెట్ 61,500 అక్కడ దాకా చూద్దాం. అక్కడ దాకా వచ్చే అవకాశం ఉందా అంటే ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎప్పుడైతే 24,700 ఇది క్రాస్ అయిందో ఇది కూడా దాదాపు అక్కడ 61,500 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చినప్పుడు దీంట్లో కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్క ఇది చెప్తా సార్, ఎప్పుడు రైల్వేస్ లో కూడా ఇబ్బంది పడి టెండర్లు వేసి బిల్లు రాక నానాయాతన పడి బయట లోన్ తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఆ ఇంట్రెస్ట్ కడుతూ ఆ బిల్ రాగానే దానికి దీనికి సరిపోద్ది, బ్యాలెన్స్ అయిపోద్ది, జీరో అయిపోద్ది, ఏం మిగలదు పనిచేసి కూడా. అట్లాంటి రైల్వేస్ మంచి టర్న్ అరౌండ్ తీసుకుంది బికాస్ ఆఫ్ అశ్విని వైష్ణవ్ గారు. ఫెంటాస్టిక్ గాయ్. ఒక్క రోజు లేట్ అయితే దే ఆర్ పేయింగ్ ఇంట్రెస్ట్. చూడండి అకౌంట్స్ డిపార్ట్మెంట్ పరుగులు ఎట్టిస్తున్నాడు ఆయన. వై ఇట్ ఇస్ సో లేట్, ఎందుకు లేట్ చేసావు ఆయన, వాళ్ళకి ఏదైనా పర్క్స్ ఉంటే ఆ పర్క్స్ కట్ చేస్తున్నాడు ఆయన, ఎందుకు చేయలేదని. సో ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. 31,000 కిలోమీటర్స్ ట్రాక్ చేసామండి మనం రీసెంట్ గా. సో టోటల్ గా చూస్తే 70,000 కిలోమీటర్స్ ట్రాక్ ఉంది మనకి రైల్వే. సో ఫెంటాస్టిక్ కదా. అది ఎప్పటి నుంచో ఉంది 30 అయితే ఆల్మోస్ట్ దాంట్లో 100% చేసినట్లు లెక్క. అంటే 2023లో 5,000 కిలోమీటర్స్ చేసాం. జనరల్ గా 1 డేలో 25 to 30 కిలోమీటర్స్ రావాలని నితిన్ గడ్కరీ ఏం చెప్తానంటే 40-45 కి నేను రీచ్ అవ్వాలి అని అంత ఇదిగా పెట్టుకొని పనిచేస్తాడు ఆయన. ఇట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ కదా. ఒకప్పుడు యాక్సిడెంట్లు అయ్యాయి, కవచ్ తో ఇప్పుడు ఫ్యూచర్ లో యాక్సిడెంట్లు ఉండవు. సో జనాలు చచ్చిపోవడం కానీ ఒక రైలు గుద్దుకోవడం కానీ ఇట్లాంటివి ఉండదు. కవచ్ మీద ఏ కంపెనీలు అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయో, ఏ కంపెనీ టెండర్ చేసుకుని రైల్వేస్ కి పనిచేస్తున్నాయో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 52 వీక్స్ కి 52 రిఫార్మ్స్ అని ఆయన కొత్త ఇది తీసుకొచ్చాడు. ఆయన డెఫినెట్ గా మంచి డౌన్ అవుతుంది. ఎవరైనా రైల్వే స్టాక్స్, అందుకే ఎప్పుడు పదే చెప్తుంటా, రైల్వే స్టాక్స్ నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకోండి, మంచి ఇది పెరుగుతాయి. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే వాళ్ళు కానీ బ్లాక్ చైన్ కానీ 5G కానీ లేకపోతే శాటిలైట్, ఇస్రో శాటిలైట్ తీసుకొని యాక్సిడెంట్లు అంటే ఎక్కడి నుంచో ఉన్నోళ్ళు రిమోట్ కంట్రోల్ తో ఎదురెదు ట్రైన్ బై మిస్టేక్ వచ్చినా అక్కడ వాళ్ళు బ్రేక్ వేస్తే అక్కడ ట్రాక్ లో ఆగిపోయేటట్టు పెట్టారు. అంటే ఇది మంచిదే కదండి, ఇది మంచి న్యూస్ కదా. ఎంతో మంది చనిపోకుండా ఉంటారు. ఫెంటాస్టిక్. ఇది నిజంగా ఇంప్లిమెంటేషన్ గ్రేట్. సో రైల్వేస్ కానీ మంచి స్టాక్స్ కనుక బాగా మనం పెట్టుకుంటే టైం ఇస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. రైట్ సార్. రాజలక్ష్మి గారండి వైజాగ్ నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం చెప్పండి. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి, ప్రాఫిట్ లో ఉన్నానండి. శ్యామ్ మెటాలిక్ 575 లో ఉన్నాయి, అండ్ ఎకోసాఫ్ట్ కెమికల్ 605 లో ఉన్నాయి. ఆ రెండు ప్రాఫిట్ బుక్ చేసి జ్యోతి సిఎన్సి అండ్ డెలివరీ ఈ రెండు తీసుకోవచ్చా, లేదంటే ఈ స్టాక్ లోనే హోల్డ్ చేయమంటారా? అంటే ట్రెండింగ్ ఉన్నాయండి, తొందర పడకండి. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు మనం డౌన్ లో ఉన్నప్పుడు వెయిట్ చేసాం. సో ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్న స్టాక్ ఏమో తగ్గుద్ది, అమ్మిన స్టాక్ ఏమో పెరుగుద్ది. ఆ ట్రెండింగ్ లో ఉంది. ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది కూడా ఇంపార్టెంట్. రెండు కూడా మీరు చెప్పినవి కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. మీరు బయింగ్ చెప్పిన 2 స్టాక్స్ కూడా మంచివే, ఏం డౌట్ లేదు. కానీ ఇది ఇంకా ఎప్పటి నుంచో మనం వెయిట్ చేసి ఇప్పుడు తొందరగా తీసేస్తే ఇంకొక 60% 70% పెరిగితే మనకు పెయిన్ అనిపిస్తుంది. అరే కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది, రియల్ అనిపిస్తుంది. సో అందుకని ట్రెండింగ్ లో ఉన్న స్టాక్స్ 2 కూడా కొంచెం ఉంచండి. మీకు ఏదైనా సర్ప్లస్ ఉన్నప్పుడు దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. 2 కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. మార్కెట్ ర్యాలీలో ఉంది, 24,700 దాకా రావచ్చు. అది క్రాస్ అయితే ఫ్రెష్ ఆల్ టైమ్ కూడా అనుకుంటున్నాం. కాబట్టి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు ఇప్పుడు తొందరపడి అమ్మాల్సిన పని లేదు, కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయాలో అంత ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. దయచేసి కొంచెం చూసి, ఎందుకంటే మనకు ఆ స్క్రిప్ట్ మీద పెరుగుతుంది, ఓకే డన్. ఎప్పుడైతే తిరిగింది ఇదేదో కొంచెం డౌట్ ఉంది అన్నప్పుడు స్టాప్ లాస్, ట్రైనింగ్ స్టాప్ లాస్ తీసుకోండి, పెంచుకుంటా పోండి స్టాప్ లాస్. సో 100 లో పెట్టండి, అది 150 అయితే 130 పెట్టండి, 180 అయితే 150 లో పెట్టండి. అట్లా పెంచుకుంటా పోండి, డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. ట్రెండింగ్ లో ఉన్నాం, కొంచెం చూసి అమ్మండి మేడం. 2 మీరు చెప్పిన 4 స్టాక్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. రైట్ అండి. గంగాప్రసాద్ గారు మంగళగిరి నుండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. ఒకటి కేసీ ఇంటర్నేషనల్ 860లో బై చేశాను 1 షేర్లు. అది మీరు యావరేజ్ చేయొచ్చా? మళ్ళీ ఇంకోటి ఏమైనా హెరిటేజ్ ఫుడ్స్ 400లో బై చేస్తున్నాను. అది 2 గురించి చెప్పండి సార్. ఓకే. కేఈసీ ఇంటర్నేషనల్ వచ్చేసి 505 ఉంది సార్. 1.1% డౌన్ లో ఉంది. మీకు ఇది పడట్లేదు కానీ కన్సల్టేషన్ నడుస్తుంది. మీకు 540 క్రాస్ అయితేనే కొంచెం
అప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నాయన్నారు, యావరేజ్ చేయడానికైనా కొంచెం పైకి వచ్చినప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు యావరేజ్ చేద్దాం. ప్రస్తుతం అయితే కన్సాలిడేషన్ ఉంది, ఇంకా టైం తీసుకునేటట్టు ఉంది కొంచెం. అప్పుడే వద్దండి ఇది యావరేజ్ చేయడానికి. ప్లస్ యావరేజ్ చేయడానికి కూడా మీ కొన్న రేటుకి దీనికి డిఫరెన్స్ ఎక్కువ ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. హెరిటేజ్ అన్నారు 400 చేంజ్ అన్నట్టున్నారు, 400 334 ఉందండి మీకు. ఇది కూడా పెద్ద పడట్లేదు. ఎలక్షన్స్ ముందు బాగా వచ్చింది కానీ 505K వచ్చింది కానీ అక్కడి నుంచి డౌన్ లోనే ఉంది. సో ఇది కూడా ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం అండి. బాగా కన్సల్టేషన్ మోడ్ లోనే పోతుంది ఇంకా కన్సల్టేషన్. ఎందుకంటే అక్కడ కంపెనీలు ఏదైనా చేంజ్ చేసేసి కొత్తగా ఇంప్లిమెంట్ చేసి ఏదైనా న్యూస్ వచ్చి ఇంకా గ్రోత్ ఉంది, లేకపోతే వాళ్ళ రిజల్ట్స్ బాగుంటుంది, ఇట్లాంటి ఏదైనా కెటలిస్ట్ రావాలి. సో అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు, న్యూస్ ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఏదైనా బ్రేక్అవుట్ అవుతుంది చూద్దాం. పడట్లేదు మనకి 300 ఇదే రేంజ్ లో కన్సిస్టెంట్ గా పోతుంది. 300 to 350 రేంజ్ లోనే కదలాడికలు ఉన్నాయి చూడండి. అప్ అండ్ డౌన్ అక్కడే ఉన్నాయి. సో మంచి న్యూస్ వచ్చినప్పుడు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పెరుగుతుంది, కానీ టైం పడుతుంది. ఎస్ సార్. సార్ సాయి శంకర్ గారండి, తెనాలి. నమస్తే సార్. మా మూర్తి గారికి వందనాలండి. నమస్తే సార్, చెప్పండి. ప్రభు గారు, ఈ క్యూపిడ్ ఏంటి సార్? అది అప్ అండ్ డౌన్ వస్తుంది, ఏంటికి తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఏదండి? క్యూపిడ్ అండి. అండి, క్యూపిడ్. యూపీఐడి. క్యూపిడ్ 1 సెకండ్. క్యూపిడ్ ట్రెండింగ్ లో ఉంది బాగా. 213 7%. నిన్న 7% పెరిగింది సార్. అది మీకు డౌన్ ఉంది. నేను లాస్ట్ కూడా మీకు 200 లాస్ట్ వీడియో చూస్తే లాస్ట్ టైం మొన్నే అనుకుంటా, లాస్ట్ థర్స్డే 200 దాకా వస్తుంది అనుకుంటే 200 దాకా వచ్చింది. ఇప్పుడు 250 దాకా ఉందండి టార్గెట్. అక్కడ దాకా వెళ్ళొచ్చు, ట్రెండింగ్ లో ఉంది. సో డెఫినెట్ గా ఈ రేట్ లో కొనుక్కొని 250 వరకు ఓకే అనుకుంటే అక్కడ మనం చూద్దాం మళ్ళీ అక్కడికి వచ్చినప్పుడు. ఎందుకంటే అక్కడికి వచ్చినప్పుడు పరిస్థితులు మళ్ళీ మారుతాయి. ఆ పవర్ ఉన్నది ఎంత వరకు ఉన్నది తీసుకెళ్తుంది అనేది తెలియదు కాబట్టి అది ఎవాపరేట్ అయ్యేదాకా, ఆ స్ట్రెంగ్త్ ఉండేదాకా దాంట్లో అప్ ట్రెండే ఉంటుంది. ప్రస్తుతానికైతే బూలిష్ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లోనే ఉంది. 250 దాకా రావచ్చు అని నా ఉద్దేశం. ఎస్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి. కళ్యాణి గారండి, వెల్స్పన్ కార్ప్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారని అడుగుతున్నారు. వెల్స్పన్ కార్పొరేషన్ ఎంట్రీ ప్రైస్ 1544, 7% పెరిగింది సార్. ఇది నిన్న బాగా పెరిగిందండి. కింద నుంచి 800 నుంచి దాదాపుగా 1600 వచ్చింది. దాదాపుగా 1600 దగ్గర ఉంది. 1650 దాకా రావచ్చు. అంటే ఇప్పుడు ఇంత పెరిగింది కాబట్టి ఎక్కడో చోట కొంచెం డౌన్ అవుద్ది. ఇప్పుడు కొనుక్కున్నా కొంచెం అంటే ట్రెండింగ్, మిగతాది ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సో నెక్స్ట్ రిజల్ట్స్ కూడా బాగుంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే పిఈ ఎక్కువ ఉంది అమ్మో అనేది అనుకుంటే, సేల్స్ బాగుంది, గ్రోత్ బాగుంటే, మార్జిన్స్ పెరుగుతుంటే ఆటోమేటిక్ పెరుగుద్ది. అట్లా అంటే 1650 వరకు అనుకుంటున్నా. 1670 కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 1900 దాకా ఉంది. ఆ నెక్స్ట్ రెసిస్టెన్స్ అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి సపోర్ట్, ఎన్విరాన్మెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం జూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతో పాటు ఏదైనా యాడ్ ఆన్ ది ఏదైనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, స్ట్రెంత్ ఇంకా ఉంది, అక్కడ వరకు వెళ్ళొచ్చు అని నా ఉద్దేశం. రైట్ సార్. అదే కళ్యాణ్ గారు కుపిడ్ అడిగారు, అలాగే వీరశంకర్ గారు కూడా అడిగారు. ఆల్రెడీ కుపిడ్ మనం చెప్పేసాం. సో సార్ శ్రావణి గారు అడిగారండి, మార్ఫాన్ ల్యాబ్స్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? మోర్పెన్ ల్యాబ్స్ అండి, ఇది 60 రూపీస్ సార్. ఇది ఫార్మా సెక్టర్ కొంచెం జూమ్ లో ఉంది, జోష్ లో ఉంది. 5th గేర్ లో ఉందండి ఫార్మా సెక్టర్ ఒక రకంగా అనుకుంటే. 2.89% పెరిగింది. ఇది కూడా మీకు 40 రూపీస్ లో బ్రేక్అవుట్ అయింది. 60-65 దాకా వచ్చి కొంచెం 63 దాకా వచ్చి కొంచెం డౌన్ అయింది. మళ్ళీ ట్రెండింగ్ యూటర్న్ తీసుకుంది. ట్రెండింగ్ లో అప్ ట్రెండ్ లోనే ఉంది. ఫార్మా సెక్టర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే యుఎస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చైనాకి వెళ్ళడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అక్కడ ఒక 15 కంపెనీలు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇండియాకి రావడానికి కొన్ని కంపెనీలు ట్రై చేస్తున్నాయి ఏపీఐ చేయడానికి. మనం బల్క్ ట్రక్ చైనా నుంచి తీసుకుంటాం. ఫ్యూచర్ లో మనమే చేసి ఏపీఐ ఇక్కడ చేసే ఎక్కువ కంపెనీలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి కంపెనీలు 1-2 వచ్చినా బ్రహ్మాండం 15లో. సో డెఫినెట్ గా గవర్నమెంట్ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చే పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఇండియాకి రావాలనే ఉంది. సో ఇక్కడ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఫార్మా సెక్టర్ మంచి భూమిలోనే ఉంది. ఇది కూడా ట్రెండింగ్ లో ఉంది. 75 దాకా రావచ్చు అని నా ఉద్దేశం అండి. రైట్ సార్. మారుతి గారండి, సుప్రియా లైఫ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి, సత్విక్ పవర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి, విక్రమ్ సోలార్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సుప్రియా లైఫ్ ఒకటి, సాత్విక్ పవర్, విక్రమ్ సోలార్ ఒకటి, సాత్విక్ ఇంకోటి ఏంటండి? సాత్విక్ పవర్. సాత్విక్ పవర్ ఒక నిమిషం. సాత్విక్
సార్ ఇది విక్రమ్ సోలార్ వచ్చేసి మీకు 186 ఉంది సార్, 1.56% డౌన్ లో ఉంది. మీకు కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉందండి ఇది. కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగమంటారు. కన్సల్టేషన్ 205 210 క్రాస్ అవుతున్నప్పుడు కొంచెం అప్పుడు చూడొచ్చు, జోస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం అయితే వద్దంటారండి. సుప్రియా లైఫ్ సైన్సెస్ అన్నారు, ఇది 11.62% డౌన్ అయింది. మీకు దాదాపుగా 1000 దాకా వచ్చి కిందకి డౌన్ అవుతుంది, ఇంకా కొంచెం డౌన్ అవుతుంది. ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి, ఇప్పుడే వద్దంట నేను. సో డెఫినెట్ గా కొంచెం టైం పడుతుంది. సో మూర్తి గారు ఇంకోటి ఏంటంటే, మూడోది ఏంటంటే సాత్విక్ పవర్ అండి. సాత్విక్ పవర్ కూడా కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది, కొంచెం టైం పట్టింది. ఇది కూడా ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటారు, ఇది కొంచెం ఆగండి. ఎస్ సార్. అడపా శ్రీనివాసరావు గారు అండి, చాయిస్ ఇన్ అలాగే ఏంటంటే మాస్టిప్ ఎంట్రీ ప్రైస్ చెప్పమన్నారు. చాయిస్ ఇంటర్నేషనల్, తర్వాత మాస్టిప్ లో బ్రేక్అవుట్ నేను చూశానండి. మాస్టిప్ లో బ్రేక్అవుట్ అయింది, నేను మార్నింగే అబ్జర్వ్ చేశాను దాన్ని. మాస్టిప్ టెక్నాలజీ బ్రేక్ అయింది. జస్ట్ ఈ రోజు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. సో డెఫినెట్ గా ట్రెండింగ్ లో ఉంది. మీకు 280 దాకా రావచ్చు. మొన్నటి దాకా కొంచెం ఇబ్బంది పడ్డాం దాంట్లో, దాదాపుగా 280 నుంచి డౌన్ సైడ్ అయ్యి మళ్ళీ ప్రస్తుతం హై వచ్చేసి 283 క్రాస్ అయితే మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మాసివ్ టెక్నాలజీ నో డౌట్ ఎట్ ఆల్ ఇట్స్ వండర్ఫుల్ కంపెనీ, ఫ్యూచర్ గేమ్ చేంజింగ్ కంపెనీ. నెక్స్ట్ 3 years మినిమం, 5 years మాక్సిమం పెట్టుకుంటే ఈ చిప్ టెక్నాలజీ మొత్తం మంచి గేమ్ చేంజెస్ 2028 నుంచి రావచ్చు. ఎందుకంటే అప్పటి నుంచి మనం బయటకు కూడా ఇచ్చే ఛాన్స్లు ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా కొంచెం ఇది చేసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ బసవయ్య కాల్ రండి. బసవయ్య గారు తెనాల నుండి. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి. సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు 3 years. సువెన్ లైఫ్ సైన్సెస్ పర్లేదండి, మంచి కంపెనీ. ఇందాకే మాట్లాడుకున్నాం 314. కొంచెం డౌన్ అవుతుంది కొంచెం. లాంగ్ టైమ్స్ ఓకే. సువెన్ లైఫ్ ఇస్ గుడ్ కంపెనీ, ఏం డౌట్, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ, చేయొచ్చు. కాకపోతే మనం ప్రైస్ లోవర్ అవుతున్నప్పుడు జస్ట్ వీ హావ్ టు వెయిట్. అంటే తగ్గనండి, లెట్ ఇట్ ఫాల్. పడుతున్నప్పుడు పడే కత్తిని పట్టుకోకూడదు, ఏమవుతుంది. సో దట్స్ వాట్. పడనివ్వండి, మనం పడితే అరే కొంచెం అయితే బాగుండేదే అనిపిస్తుంది. పడనివ్వండి, పడిన తర్వాత అప్పుడు కొనుక్కుందాం. లాంగ్ టర్మ్ అంటున్నారు, డెఫినెట్ గా పడినప్పుడల్లా కొంచెం స్టాగర్డ్ మేనర్ లో పార్ట్ గా కూడా కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ అయితే. ఎస్ సార్. సార్ సుమన్ గారు అండి. సార్ నమస్తే అండి సుమన్ గారు. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ జిఎస్టీ, క్రాప్, కళ్యాణ్ జ్యువెలరీ, సన్టెక్ సార్, ఇవి ఒక 10 to 50% లోన్స్ లో ఉన్నాను. వీటి గురించి చెప్తారా సార్? బిఎస్సి ఒకటి, కళ్యాణ్ జ్యువెలర్స్ ఒకటి, ఇంకోటి ఏంటండి? సన్టెక్ సార్. సన్టెక్ ఓకే. సన్టెక్ రియాలిటీ ఇన్ఫ్రా సార్. ఇది దాంట్లో 2 ఉన్నాయి. సన్టెక్ రియాలిటీ ఉంది, సన్టెక్ ఇన్ఫ్రా ఉంది. విచ్ వన్ యువర్ ప్రిఫర్? రియాలిటీ అండి. అవును సార్, రియాలిటీ అండి. ఓకే సార్. బిఎస్సి వచ్చేసి 3803 ఉంది సార్. ఇది న్యూట్రల్ ఉంది. బిఎస్సి లాంగ్ టర్మ్ ఓకే. ఎప్పటి నుంచో నేను చెప్తూనే ఉన్నాను కదా, ఇది రికమెండేషన్ కాదు కానీ మన పోర్ట్ఫోలియోలో ఉండదగ్గల షేర్ లో వన్ ఆఫ్ ద షేర్ ఇది. సో డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. మీకు బైక్ ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది, కొంచెం డౌన్ కట్ అవడానికి కూడా రెడీగా ఉంది. సో బ్రేక్అవుట్ ఎలాగా బ్రేక్ డౌన్ కూడా ఉంటాయి కదా, ఆ బ్రేక్ డౌన్ అవడానికి కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ఆగండి సార్, ఇప్పుడే వద్దు. కళ్యాణ్ జ్యువెలర్స్ అన్నారు. కళ్యాణ్ జ్యువెలర్స్ నాకు అంత ఫండమెంటల్ గా స్ట్రాంగ్ అనిపించలేదండి. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంట నేను. ఎందుకంటే అన్ని కొంచెం రిజల్ట్స్ చూస్తే, మీరు క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత ఫండమెంటల్ గా స్ట్రాంగ్ లేదు. 381 ఉంది. ఏదైనా స్వింగ్ ట్రేడ్ లో ఓకే కానీ పొజిషనల్ లో ఐ డోంట్ లైక్ ఇట్. అంత స్ట్రాంగ్ గా లేదని నా ఉద్దేశం. డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అవుతుంది. అక్కడ మీకు అప్ అండ్ స్వింగ్ ట్రేడ్ లో అట్లా బెస్ట్, కానీ పొజిషనల్ గా అంటే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ లేదని నా ఉద్దేశం. అది మెయిన్. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి. జగన్ రెడ్డి గారు. సార్ ట్రాన్స్ రైల్ లైటింగ్ 604లో ఉన్నాయి, జూపిటర్ వ్యాగన్స్ 340లో ఉన్నాయి. ఎవరేజ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా? ఒక్క నిమిషం. ట్యారీలు వచ్చేసి ట్రాన్స్ఫర్ ఇది కూడా అబ్జర్వ్ చేశానండి. మార్నింగే బ్రేక్అవుట్ అయింది. ఫ్రెష్ ఎంట్రీ అయినా ఎంటర్ కావచ్చు. మీకు లాంగ్ టర్మ్ పెట్టుకున్నా మీకు 550 అక్కడక్కడ రావచ్చు. షార్ట్ టర్మ్ కైనా మీకు 470, 450 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కి అయితే మీకు ఈ లెవెల్స్ దాటినప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ కూడా తీసుకుంటుంది. మీకు 550 వరకు క్రాస్ అయింది అనుకోండి, ఆల్ టైమ్ హై అంటే ఫ్రెష్ ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్లు కూడా ఉంటాయి. సో మొన్నటిదాకా ఇబ్బంది పడింది నైజీరియాలో కొంచెం, అక్కడ దాంట్లో కొంచెం ఇబ్బంది పడి
అది మొత్తం తేరుకొని లాస్ రికవరీ అయ్యి బయటకు వచ్చింది. కొంచెం మూమెంట్ వస్తుంది ఇప్పుడే. సో బ్రేక్అవుట్ అయింది. సో డెఫినెట్ గా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎస్ సార్. శ్రీకాంత్ గారండి, సరేనంటే కేపీఐటీ టెక్నాలజీస్ అలాగేనంటే అంబుజా సిమెంటు వీటిలో ఫ్రెష్ ఎంట్రీ చెప్తారా, ప్రైస్ చెప్తారా? ఓకే, సిమెంట్ సెక్టర్ ఇప్పుడు దాకా రేట్లు పెంచలేదు. తొందరలోనే మన అదానీ గారు సిమెంట్ రేట్లన్నీ ఆయన కంట్రోల్లో తెచ్చే అవకాశాలు ఉన్నాయి. డెఫినెట్ గా తొందరలో ఆయన ఏం చెప్తే అదే నడుస్తున్నట్టు కనపడుతోంది. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలన్నీ ఆయన అక్వైర్ చేసేస్తాడు. పెద్ద చేప కనుక చిన్న చేప తినేసినట్టు చిన్న చిన్న కంపెనీస్ అన్ని సిక్ కంపెనీస్ కానీ కొంచెం ఎవరైనా అమ్ముదాం అనుకున్న కంపెనీలు అట్లాంటివన్నీ ఆయన అంటే వాళ్ళు స్వచ్ఛందంగానే ఇస్తున్నారు. సో అదంతా ఇచ్చేసుకొని డెవలప్ చేస్తున్నాడు. ఎక్కడో చోట మీకు సిమెంట్ రేట్లు పెరిగే ఛాన్స్లు ఎక్కువ కనపడుతున్నాయి. అప్పుడు సిమెంట్ సెక్టర్ బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే న్యూట్రల్ గానే ఉంది అంబుజా సిమెంట్. ఇది పర్వాలేదండి, ఇప్పుడు ఫ్రెష్ ఎంట్రీ అని ఇక్కడ ఎంటర్ కావచ్చు. సో మీకు 550 ఆ రేంజ్ వరకు పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు. దాంట్లో మీరు కేపీఐటీ టెక్నాలజీ అన్నారు, 558 ఉంది. ఇది కొంచెం డౌన్ ట్రెండే ఉంది. ఇది కొంచెం తెలిసిందే కదా. సో కొన్ని బిక్స్ అనేమో 7% పెరిగింది, కేపీఐటీ ఏమో తగ్గుతోంది. సో స్టాక్ సెలెక్షన్ లో కొంచెం మూవ్మెంట్ వస్తున్నాయి. అట్లా ఇది కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటారు సార్. రైట్ సార్. సార్ రామ్ గారండి, అపోలో టైర్స్ టార్గెట్ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు. అపోలో టైర్స్ లిమిటెడ్, అపోలో టైర్స్ వచ్చేసి 445 ఉంది సార్. ఇది 1.53 ప్లస్ లో ఉంది. నిన్న మీకు ట్రెండింగ్ లోనే ఉంది. సో అప్ ట్రెండే ఉంది. 416 దగ్గర బ్రేక్అవుట్ అయింది. రీసెంట్ బ్రేక్అవుటే కాబట్టి అంత ముందు యావరేజ్ హై తీసుకున్నా 500 ఉందంటే 500 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. మీకు 480 to 500 అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అంటే రెసిస్టెన్స్ జోన్ అనుకోవచ్చు. ఆ జోన్ లో ఎక్కడన్నా రీట్రేస్మెంట్ అవుతుందా అనేది చూడండి. ఒకవేళ మనకి అనిపిస్తుంది అప్పుడు తగ్గుతుందని, అప్పుడు అమ్మేసుకోండి. ఎస్ సార్. సార్ కాలర్ అండి నాగభూషణం గారు, కర్ణాటక నుండి. సార్ నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. ఓఎన్జీసీ 300 లో ఉంది, ఇప్పుడు ఏమైనా ఆవరేజ్ చేయొచ్చు సార్? ఓఎన్జీసీ 244 ఉంది సార్, 2.5%. ఇది బాగా 300 కరెక్ట్ గా చూడండి. అందుకే నేను చెప్పేది, మీరు ఎవరిని అడగక్కర్లా. మీరు టెక్నికల్ చూస్తారా? లేదు కదా. టెక్నికల్ గా చూడటం అలవాటు చేసుకోండి దయచేసి. హై నుంచి 2 times హై అంటే జస్ట్ చెప్తాను, డేట్ కూడా చెప్తాను నేను మీకు. 1 second. 301 29th April 26. మళ్ళీ 390 24th May. అక్కడి నుంచి డౌన్ అవుతూనే ఉంది. సో థర్డ్ టైం కనుక 300 కనుక ఇదైతే రెసిస్టెన్స్ అంటే ఎక్కువ సార్లు ఇది చేయగానే బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది టైం పట్టుద్ది బాగా. ప్రెసెంట్ అయితే మీకు 270 క్రాస్ అవుతున్నప్పుడు యావరేజ్ చేయండి. ఒక యావరేజ్ ఎప్పుడు చేయాలి? 2 ఉన్నాయండి. ఒకటి మీరు డిఫరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు, 2 బ్రేక్అవుట్ అయ్యి ట్రెండింగ్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ లెవెల్లో మంచిదని నా ఉద్దేశం. ఎస్ సార్. సో సార్ మరో కాల్ అండి రామకృష్ణ గారు, విజయనగరం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ కేసన్ టెక్నాలజీ, మైక్రో ఫైనాన్స్ అంటే సేలాఫోన్. రెండోది ఏంటండి? సేలాఫోన్ ఒకటి, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్. ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ టెక్నాలజీ సార్. ముత్తూట్ ఒకటి కనపడింది, కేపీఐటీ టెక్నాలజీసా? ఇంకోటి ఎన్ఎఫ్సిఎల్. ఇంకోటి ఎన్ఎఫ్సిఎల్. ఓకే. నాగార్జున ఫెర్టిలైజర్స్ అదే కదండి? అవునండి, ఎన్ఎఫ్సిఎల్ చెప్పారు. ఓకే. మీకు కేపీఐటీ టెక్నాలజీస్ వచ్చేసి ఇందాక అనుకున్నాం, రీసెంట్ గా ముందే మాట్లాడుకున్నాం 5 నిమిషాల ముందు. సో డెఫినెట్ గా కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దని చెప్తాను నేను. సో ఎందుకంటే ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అదే, మనం టెక్నాలజీస్ కొన్ని డౌన్ అవుతున్నాయి. డిక్సాన్ టెక్నాలజీ 7% పెరిగింది, ట్రెండింగ్ లో ఉంది. స్టాక్ సెలెక్షన్ లో కొంచెం మూవ్మెంట్ వస్తున్నాయి. వాల్యూ బయింగ్ అవుతుంది. అక్కడ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కంపెనీస్ లో వాటిలో ఐటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళు బాగా ఎక్కువ చేస్తారు. బాగా డౌన్ లో ఉంది కదా. 50% డౌన్ అంటే తమాషా. ఒక ఇండెక్స్ 50% పడింది, మిగతాయి బాగానే ఉన్నాయి. ఆ ఇండెక్స్ పడింది అంటే బీటెన్ డౌన్ ఇండెక్స్. సో అందుకని ఇట్స్ వాల్యూ బయింగ్, కరెక్ట్ వాల్యుయేషన్స్ ఉన్నాయన్న ఉద్దేశంతో టైం ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లా మీరు లాంగ్ టర్మ్ అనుకుంటే పెట్టుకోవచ్చు. ప్రెసెంట్ అయితే కొంచెం ఆగండి అంటారు. ముత్తూట్ ఫైనాన్స్ వచ్చేసి
3000 గోల్డ్ నిన్నటిదాకా ఏమో ఫస్ట్ గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతా ఉన్నారు. తర్వాత కొత్త ఆయన కెవిన్ వాష్ వచ్చినప్పుడు మళ్ళీ పెంచడానికి ఛాన్స్ లేదు, తగ్గించడానికి అన్నట్టు మళ్ళీ మాట్లాడారు. నిన్న ఏమైంది, 2 రోజుల కిందట మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు అనేది తెలిసింది. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రెషర్ పెడుతున్నారు ఆయన తగ్గించాలన్నట్టు, పైనుంచి ఒత్తిడి వస్తుంది కాబట్టి మేబీ 29th ఏదన్నా జూలై 29th ఏదన్నా మీటింగ్ ఉంది కాబట్టి మీటింగ్ తగ్గిస్తారు. ఆ ఉద్దేశం మళ్ళీ వచ్చేదలిగి ఇప్పుడు గోల్డ్ అంతా కొంచెం పెరుగుతోంది. అసలు గోల్డ్ బాగా పెరుగుతున్నప్పుడు ముత్తూట్ ఫైనాన్స్ ఓకే, తగ్గుతున్నప్పుడు కొంచెం మార్జిన్స్ కానీ తగ్గుతాయి కాబట్టి కొంచెం ప్రెషరైజ్ ఉంటుంది. 3138 2.7%. ఇది మీకు గోల్డ్ లాంగ్ టర్మ్ బ్రాడర్ మార్కెట్ పాజిటివ్. సో 2 lakhs వరకు రావచ్చు అంటే రావచ్చు. సో డెఫినెట్ గా మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బాగానే ఉంటుంది. 4000 దాకా రావచ్చు అంటే రావచ్చు. డెఫినెట్ గా ఇంకో 1000 points పెరిగే ఛాన్స్ ఉంది, బట్ టైం పడుతుంది. ఎప్పుడైతే మీకు 3100 క్రాస్ అయిందో అప్పుడు మీకు కొంచెం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా పెట్టుకోండి. రైట్ సార్. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ విత్ అవర్ ఇన్వెస్టర్స్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.